ఆ సూర్య భగవానుని ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పబోయేది ముఖ్య విషయం ఏమనగా రెవెన్యూ సమస్య. తల్లిదండ్రికి మనం ఎలా పుట్టామన్నది నిజమో, తల్లిపాలు తాగి మనం పెరిగి పెద్దవాళ్ళమైనది ఎంత నిజమో, రెవెన్యూ భూమి కూడా అలాగే పుట్టి ఉన్నది అన్నది నిజము. ఆ వెంకటేశ్వరుని సాక్షిగా, ఆ సూర్య భగవానుని సాక్షిగా. కానీ మన వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళు తెలియక, విఆర్ఓలు తెలియక ఒకరి భూమి ఒకరు ఎక్కించి ఆన్లైన్లో ఉంటే నాకు భూమి కావాలా అని పిస్టేజ్తో, పాస్బుక్లో తీసేయొద్దు అనే పిస్టేజ్తో ప్రజలంతా భ్రమతో పిస్టేజ్తో బతుకుతున్నారు. కానీ అదే వాళ్ళకు సర్వేయర్లకు తెలుసు, కానీ అదే తప్పును అలాగానే ఫాలో అవుతున్నారు. తల్లిపాలు తాగితే పిల్లలు పెద్ద అవుతారా, కానీ తల్లి రొమ్ము గుద్దితే పెద్ద అవుతారా? రెవెన్యూ సమస్య. భూమి ఎలా పుట్టిందో మనం ప్రజలు తెలియక, విఆర్ఓలు తెలియక పాస్బుక్లు రాసింటారు. పాస్బుక్లు శుద్ధ తప్పు, రెవెన్యూ సమస్య తప్పు. కానీ తప్పు ఆన్నే ఎంఆర్ఓ ఆఫీసులోనే జరిగింది, కరెక్ట్ ఆన్నే ఉంది. ఆన్నే కరెక్ట్ ఎలా ఉంది అంటే సబ్ డివిజన్ చేసినారు. ప్రజలకు తెలియకుండా 1977లో గవర్నమెంట్ సర్వీసులు వచ్చి భూమి మీదకి వచ్చి సబ్ డివిజన్ చేసినారు. ఎవరి భూమి వాళ్ళ అనుభవంలో ఉంటే అలాగే సబ్ డివిజన్ చేసినారు. ఆ సబ్ డివిజన్ ప్రకారమే భూమి 1, 2, 3 లెటర్లు ఏర్పాటు చేసి ఎంజాయ్మెంట్ చేసినారు. ఆ సబ్ డివిజన్ కరెక్ట్. పాస్బుక్లు ఉండే విస్తీర్ణాలు పూర్వం రిజిస్టర్లు కూడా భూమి మీదకి పోకుండా రిజిస్టర్లు చేసినారు. ఇది తప్పు ఎంఆర్ఓ ఆఫీసులో జరిగింది, కరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీసులోనే ఉంది. సబ్ డివిజన్ అనేది మెయిన్ పాయింట్. పూర్వం ప్రజలకు తెలియకుండా సర్వేలు పోయి ఎవరు భూమి వాళ్ళు అనుభవంలో ఉండారు, ఆ విస్తీర్ణాన్ని సబ్ డివిజన్ చేసి పెట్టారు. అది 100% కరెక్ట్. రీసర్వే వచ్చింది కాబట్టి అప్పుడు లింకులతో వచ్చిన వారికి కొద్దిగా 4-5 సెంట్లు కొన్ని తేడా ఉండొచ్చు. సబ్ డివిజన్ కరెక్ట్. సబ్ డివిజన్ ప్రకారము భూములు పాస్బుక్లో ఎక్కక ఉండొచ్చు. పాస్బుక్లో తక్కువలు ఉంటాయి, ఎక్కువలు ఉంటాయి. భూమి పుట్టుకతో మనం తల్లిదండ్రికి ఎలా పుట్టామనేది నిజమో, భూమి కూడా అలాగా పుట్టి ఉన్నది. పూర్వకాలం ఎవరు ఏం చేయలేదు. మన వాళ్ళు ఇప్పుడు ఉపాయాలతో వాళ్ళు తెలిసి ఎంఆర్ఓ ఆఫీసులో తెలియక వాళ్ళు తప్పు అట్నే కొనసాగించారు. మనం అట్టే పోతాం. తప్పుగానే ఉండాలి. కరెక్ట్. ఒకరి సొమ్ము వద్దు, కరెక్ట్గా ఉండండి. రెవెన్యూ సమస్యలు సబ్ డివిజన్ మెయిన్ పాయింట్. సబ్ డివిజన్ ప్రకారం విస్తీర్ణం అనుభవంలో ఉంటారు, అది కరెక్ట్ పాయింట్. ప్రజలు ఆలోచించి ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులతో, ఆ సూర్యుడు భగవాన్ ఆశీస్సులతో అందరూ క్షేమంగా తెలుసుకుని ప్రతి సుభిక్షంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్.